హాయ్ ఫ్రెండ్, హాయ్ మై కస్టమర్. హాయ్ హాయ్. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాత బళ్ళు కూడా టింకరింగ్ చేపిస్తున్నానండి. టింకర్ మేస్త్రులు ఉన్నారు మన దగ్గర, ఓ 10 మంది దాకా టింకర్ కుర్రోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పిలుచుకొచ్చి ఈ పాత బళ్ళకి ప్యాచీ వర్కులు, సైడ్ ఏమైనా ముక్కలు పోతే ముక్కలు, పోస్టులు, డోర్లు, వెనకాల తొట్టికి ప్లాట్ఫామ్లు, క్యాబిన్ పని అండి. ఈ లైలాండ్ బళ్ళకి ఏంటంటే ఫ్రంట్ బాటమ్ ఛానల్ ఎక్కువ పోతుందండి. ఆ బాటమ్ ఛానల్ కూడా వేపిస్తున్నాను. బాటమ్ ఛానల్ కానివ్వండి, ఫ్రంట్ ప్లాట్ఫారం కానివ్వండి, ఫ్రంట్ షేప్ అయినా పోయినా కానీ షేప్ అంతవరకు దొరికింది మన దగ్గర. మార్చిస్తున్నాను. మార్చి టింకరింగ్ పని మొత్తం చేపించి నీట్గా చేస్తున్నాను. ఈయన వచ్చేసి మీర్సా మేస్త్రి అండి. దాదాపు జీపుల్ ఫీల్డ్ కాడ నుంచి ఉన్నాడు ఈయన. వర్క్ బాగా చేస్తాడు. జీపుల్ ఫీల్డ్ నుంచి ఉన్నాడు. దీనికి కూడా టింకరింగ్ పని ఉందండి. క్యాబిన్ టింకరింగ్ పని, ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం ఓడిపోతే మా చెంప మార్చేసాము. లోపల ప్లాట్ఫామ్ కూడా వెల్డింగ్లో అవన్నీ చేశాను. ఇది వచ్చేసి బులోరా బండి అండి. ఈ బులోరా బండి కూడా చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్క్ కూడా చేపిస్తున్నాను. ఈయన వచ్చేసి టింకర్ సత్తార్ మేస్త్రి అనే అండి. ఈయన కూడా సీనియర్ మేస్త్రి. జీపుల కాడ నుంచి ఉన్నాడు, మన దగ్గర చేస్తాడు. బాడీలు కూడా తయారు చేస్తాడు ఇతను. బాడీ ప్లాట్ఫామ్లు అన్నీ వేసి బాడీలు కూడా తయారు చేస్తాడు. అది క్యాబిన్ లోపల టింకరింగ్ కానివ్వండి. వీళ్ళు వచ్చేసి మన వెంకట్రావు అని, ఈయన బస్సులు టింకరింగ్ చేసే మేస్త్రి అండి. ఈయన కూడా మన కాడ తెప్పించాను. ఎందుకంటే మన కాడ కస్టమర్లు కొత్త బళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా పాత బళ్ళు ఉన్నాయి మేస్త్రి, వాటికి కూడా చేయాలి మేస్త్రి అని అడుగుతూ తెచ్చుకోండి. పాత బళ్ళు అయినా చేసి పెడతాము. ఆ ప్లాట్ఫామ్ వరకు మొత్తం నీట్గా చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఈ ప్యాచ్లు కూడా నీట్గా కడతారండి వీళ్ళు. కరెక్ట్గా బాడీలో కలిసిపోయేటట్టుగా చేసిస్తారు. రెగ్యులర్గా ప్యాచ్లు కట్టినట్టు ఉండవు. మొత్తం నీట్గా వెల్డింగ్ చేసి నీట్గా గ్రైండింగ్ పట్టి ఇచ్చేసి చేస్తారు. వర్క్ మాత్రం బాగుండేది, ఎందుకంటే పాత మెస్సులు కదా వీళ్ళు. ఫినిషింగ్ వర్క్ బాగుండేది వీళ్ళ దగ్గర. అది ఈ షేప్ ముక్క కట్టారు చూడండి ఎలా ఉందో. కలిసిపోయింది షేప్ ముక్క, రేకులోనే ఉంచారు ఆ షేప్ మొత్తం. అది బాగుండిద్ది. జింక రేకు అది, మళ్ళీ తుక్కు కూడా రాదు ఆ ప్లేస్లో. మీకు నీట్గా ఉండిద్ది. మొక్క వేపించి నీట్గా పెయింట్ వేపిస్తాను. పెయింట్ వేపిస్తే నీట్గా వచ్చేసిద్ది, ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫామ్ మొత్తం కావాలన్నా వేస్తారండి. కింద అడుగున ప్లాట్ఫామ్ కావాలన్నా బాడీలు కూడా తయారు చేస్తామండి మనం. బాడీలు కూడా ఉన్నాయి చేసేవి. జింకు బాడీలు తయారు చేసేస్తాము. బాడీలు, బంపర్లు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అయినా చేపించేస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. షేపులు మాత్రం కరెక్ట్గా కలిసిపోతాయి. ఆ టైర్ పైన కట్టాము చూడండి, సేమ్ షేప్ దింపేసాడు మనోడు, ఇబ్బంది ఏం లేదు. పాత మెస్సులు అండి, మనకి ఇబ్బంది ఏమి ఉండదు, నీట్గా చేస్తారు వర్క్. తెచ్చుకోండి, చేసి పెడతాను. నాకు ఫోన్ చేస్తా ఉండండి, మీ నెంబర్ కూడా కింద పెడతాను. ఆ నెంబర్ కాల్ చేయండి, చేసి నాకు వీడియో పెడతాను. ఇంకో బాడీ తయారు చేస్తున్నామండి. ఇదేమో లైలాండ్ బాడీ. ఇది వచ్చేసి బులోరా మ్యాక్స్ బాడీ అండి. ఇది బులోరా మ్యాక్స్. ఆ పాత తొట్టి ఉంటే తీసేసి ఇది ఎక్కిచ్చేసి పెయింట్ వేసేస్తే కొత్త బండిలానే ఉండేది. ఇది కూడా జింకు రేకండి. ఇది తుక్కు రాదు, మీకు గట్టిగా ఉండేది, టెస్ట్ అనేది రాదు. ప్లాట్ఫామ్ కూడా టెలిఫోన్ రేకేస్తాను అడుగున. కింద అడుగునేమో బాటమ్ ఛానల్స్ వేస్తాను. మొత్తం ఛానల్స్ వేసి వాటికి కింద అడుగున మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేయించేస్తాను. కింద బాటమ్ బ్లాక్ వేస్తే ఏమైందంటే తుక్కు అనేది రాదు, తొందరగా రాదు, తుక్కు పట్టనివ్వదు. ఈ కింద అడుగున మొత్తం ఛానల్స్ అండి. ఛానల్స్ వేసి కట్టాను, కట్టి బ్లాక్ వేపిస్తున్నాను. ఈ టాటా ఏసీ వచ్చేసి ఈ బాడీ ఎక్కిచ్చేసానండి. ఆ పాత బాడీ తీసేసాను. తీసి ఇప్పుడు మనం తయారు చేసిన బాడీలో జింకు బాడీ అనమాట. ఇది జింకు బాడీ ఎక్కిచ్చేసాను. జింకు బాడీ వేసేసి ఆ మెస్ వచ్చేసి పాతదే వేసాను. సైడ్ పైపులు ఎక్స్ట్రా కట్ అయిపోతే పైపులు ఎక్స్ట్రా పెంచి వెనకాల బంపరు. ఈ మెస్ కొంచెం పాతది బెండ్ ఉందండి. ఈ బెండ్ కూడా జాగిలతో లాగిచ్చేసి కరెక్ట్ చేసి చేస్తున్నాను. వెల్డింగ్లో అవి చేపిస్తున్నాను. బండి కూడా అటు ఇటు వాలకుండా గట్టిగా ఉండిద్ది. వెనకాల బంపరు వెల్డింగ్లు కూడా మొత్తం గట్టిగా చేసిస్తానండి. ఇదండి ఆ బులోరా మ్యాక్స్ బండికి బాడీ ఎక్కిచ్చామండి. మొన్న ఇందాక చూశారు కదా తయారు చేసిన బాడీ, దీనికి ఎక్కిచ్చేసాను. పాత బాడీ తీసేసాను, తీసి బాడీ ఎక్కిచ్చానండి. బాడీ ఎక్కిచ్చేసి కస్టమర్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా రేకులు కూడా కావాలన్నాడు. దాని మీద ఎక్స్ట్రా రేకులు కూడా కట్టాను. ఎక్స్ట్రా రేకులు ఈ యాంగిల్ వచ్చేసి వాళ్ళేనండి. పాత యాంగిల్ వేసాను. బాడీ అందరూ కొత్తది వేసేసాను. ఎక్స్ట్రా రేకులు కట్టి వెనకాల డోర్ కూడా పెంచమన్నారు. డోర్ పెంచి ఆ డోర్కి రాడ్డు, వెనకాల బంపర్ కూడా బాగాలేదు వాళ్ళది, ఆ బంపర్ కూడా మార్చాను.
బంపర్ కూడా కొత్త బంపర్ వేసేసాను. బంపర్ వేసేసి ఆ పైపులు హాఫ్ కట్ అయిపోతే హాఫ్ ముక్కలు జాయింట్ వేసేసి చేశాను. ఇది చూడండి, లోపల ప్లాట్ఫామ్ కూడా టెలిఫోన్ షీట్ వేసానండి. కింద అడుగున మొత్తం టెలిఫోన్ షీట్, ఇది సైడ్లో ఏమో జింక్ షీటు. ఈ పాత మెస్సేనండి ఇది వేసింది. ఇది కొంచెం తుక్కు ఉంది, గ్రైండింగ్ పడతాలండి. మొత్తం నీట్గా అవన్నీ తుక్కు గ్రైండింగ్ పట్టించేసి నీట్గా పెయింట్ ఇప్పించేస్తాను. ఎక్స్ట్రా రేకులు కట్టించేసాను. మొత్తం నీట్గా పెయింట్ చేసి మన కొత్త బండిలానే ఉండిద్ది. మొత్తం గ్రైండింగ్ పడతాలండి. లైట్గా తుక్కు ఉన్నాయి, పాత యాంగిల్ కదా. కస్టమర్ కొత్తది వేసుకోమంటే వేయలేమి ఇస్తా అన్నాడు, అయినా చేద్దాం దానికి. ఇది వెనక డోరు, బంపరు మొత్తం నీట్గా చేద్దామండి. చెప్పండి, పాత బాడీలైనా మార్చేద్దాం చెప్పండి. నెంబర్ ఫోన్ చేస్తామండి. పాత తొట్లు ప్రతి తొట్టి తయారు చేస్తామండి. ఇది అయిపోయింది, అది కొంచెం సర్వీసింగ్ చేయించేసి పెయింట్కి పంపించేస్తాను. నీట్గా కడిగి బండి పెయింట్కి పంపించేస్తాను. పెయింట్ పంపించినాక స్టిక్కరింగ్ ఇచ్చేసి వచ్చిందండి. పెయింట్ కాడ నుంచి వచ్చింది బండి. ఈయన ఎదురు కూడా రాజస్థాన్ బంపర్ వేయించుకున్నాడు. పాత దుద్దులు మిస్త్రి తీసేసేయి అన్నాడు. దీని కూడా ఎదురు కూడా కొత్త బంపర్ వేసేసాను. కొత్త బంపర్ వేసి అది ఆ పాత బండికి ఇక పెయింట్ ఇచ్చేసాను అనమాట. ఈ బంపరు ఇక ఫ్రంట్ మొత్తం నీట్గా గీకి చేపించానండి. పెయింట్ జింకు ప్రైమర్ వేయించేసి కొంచెం మక్కు పని ఉండి చేసి, ఇది ఈ బాడీనండి మీరు చూశారు కదా, జింకు బాడీ చూశారు కదా, అదే బాడీకి ఇప్పుడు పెయింట్ వేస్తే ఇలా మళ్ళీ కొత్త బండిలాగా ఉండిద్ది. బండి పాత బండే. ఇప్పుడు చూసిన బండి ఏంటంటే తుక్కులు పట్టి ఏదో పాతలా ఉంది కదా, ఇప్పుడు మొత్తం దానికి మక్కు పెట్టి పేమర్ వేసి మొత్తం పెయింట్ వేస్తే మళ్ళీ న్యూ వెహికల్ లాగా అయిపోయింది. నిచ్చెన కూడా ఒకటి యాడ్ చేశాను. చేశాను. వెనకాలాగా కొంచెం లైట్లు బిగించాలండి, డేంజర్ లైట్లు, అది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా బిగించేసి కొంచెం స్టిక్కరింగ్ పని కూడా ఉంది, ఇంకా చేయాల్సి ఉంది, చేస్తాను. మొత్తం చేపించి పంపిస్తాను. అదొకటనండి. మొత్తం కింద ప్లాట్ఫామ్ కూడా ఈ బాడీలో ఆ ప్లాట్ఫామ్ రే కూడా బ్లాక్ పెయింట్ వేయించేసాను. సైడ్ మొత్తం వేసి అడుగు ఉండేది కదా, దాన్ని కూడా ఫుల్ బ్లాక్ వేయించేసాను. కింద బాటం అంతవరకు ఫుల్ బ్లాక్ వేసాను. బాటం డోర్ రేకు పాత బండి, ఇందా చూసిన పాత బండి ఇది. పెయింట్ వేసినాక చూడండి ఎట్లా ఉందో. అది మొత్తం గ్రైండింగ్ పట్టించాలండి. ఆ డస్ట్ మొత్తం గ్రైండింగ్ పట్టించేసి వేయించేసాను. అదొకను ఈ డిస్క్లకు కూడా సిల్వర్ పెయింట్ వేయించాను. డిస్కులకి కింద అడుగున చాయిస్ ఉంది కానీ ఆ చాయిస్ కూడా అడుగున బ్లాక్ పెయింట్ వేయించాను. చాయిస్కి అడుగు చాయిస్ మొత్తం బ్లాక్ కలర్ వేసాను అనమాట. బ్లాక్ కలర్ వేసేసి చేశాను. ఇంకా బాగుండిద్దిలేండి, కొత్త బండిలానే ఉండిద్ది. రీమోల్డింగ్ అనమాట, రీమోల్డింగ్ చేసాము. బాగుండిద్ది, న్యూ వెహికల్ లాగానే ఉండిద్ది. మా నెంబర్కి ఫోన్ చేస్తూ ఉండండి. ఏ బళ్ళు ఉన్నా చేసి పెడదాం. ప్యాచ్ వర్కులు, బాడీలు మార్చడం అన్నీ చేద్దాం. మా నెంబర్ కాల్ చేయండి. చేస్తే కొత్త బండిలా న్యూ లుక్ వచ్చేసింది. ఇది కొత్త బండిలేండి. ఈ టైప్లో ఆ పాత బండి అయినా నేను చేసి పెడతాను, నీట్గా వచ్చింది. కింద నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తాను, అన్ని వివరం చెప్తాను. కాల్ చేసి మీ పాత వీడియో పెట్టినా నేను దాన్ని బట్టి రేట్లు అవన్నీ చెప్తాను. బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మై ఫ్రెండ్, మై కస్టమర్.